విశాఖలో ఒక రాజకీయ వివాదం ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులకు నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమం కోసం విఎంఆర్డీఏ ఎరీనాను అద్దెకి తీసుకున్నట్లు చెప్పినప్పటికీ అక్కడ లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ దశలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీతో పాటు ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా నిరసన తెలియజేస్తారు? యాక్చువల్గా 10 రోజుల క్రితమే ధర్మాన ఆనంద్ అనే అబ్బాయి 1500 మంది పైగా ప్రజలతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకొని ఇక్కడ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడేమో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ వాళ్ళ మాటలు చెప్తే దాన్ని ఫాలో అయ్యే పోలీసర్స్ కానీ పోలీసులు అధికారులు వీళ్ళందరూ కూడా దీన్ని చూసి వారవలేక ఈ విధంగా గేటుకు తాళం వేయడం జరిగింది ఈరోజు ఉదయాన్నే. ఎంత దుర్మార్గకరమైన చర్య! అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. అలాగే తీసుకుంటే రాజ్యాంగము ప్రజలకు కొన్ని హక్కులు ఇచ్చింది. అందులో వాళ్ళు నచ్చిన పార్టీలో మద్దతు ఇస్తారు, నచ్చిన పార్టీలో ఉంటారు. అలాంటిది ఈరోజు అధికార పక్షంలో కాకుండా ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నారంటే ప్రజల్లో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలలైనా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. ప్రజలకు రక్షణ ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. పోలీసులనేమో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం ఉపయోగిస్తున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడంలో ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకొని పరిస్థితి ఉంది. దానివలన ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి, జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని ప్రతిపక్షమైన మా పార్టీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న ఎంతమంది జనం వచ్చి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే జగనన్న మీద ఎంత అభిమానము, జగనన్న మీద ఎంత నమ్మకము, అలాగే ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని చూసి వారవలేక ఈ విధంగా పోలీసులతో మా పార్టీని అణచివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నాను, వీళ్ళు ఇలాంటి దుర్మార్గకరమైన పనులు ఎన్ని చేసినా కూడా ప్రజల్లో వీళ్ళ మీద మరింతగా వ్యతిరేకత పెరుగుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయి తీరుతారని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మా పార్టీ పెడుతున్న మీటింగ్కి అనుమతి ఇవ్వాలి, గేట్ తలుపులు తెరవాలి, తాళం తీయాలి. మేము మీటింగ్ పెట్టుకునేంత వరకు కూడా మా నిరసన ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఎందుకు ఇట్లా జరిగింది? అంటే పోలీసుల నుంచి ముందు అనుమతులు తీసుకోకపోవడం అట్లా ఎక్కడా లేదండి. పోలీసుల నుంచి అనుమతులు కాదు, ఇక్కడ విఎంఆర్డీఏ అథారిటీకి అప్లై చేసి అప్లికేషన్ పెట్టి 71,300 రూపాయలు చలనా చెల్లించి సంబంధిత ఏర్పాట్లన్నీ కూడా మీరు చూస్తే ఫ్లెక్సీలు ద్వారాలు కట్టుకున్నారు, లోపల స్క్రీన్లు పెట్టారు, భోజన ఏర్పాట్లు, బయట జనం అందరూ వచ్చి కరెక్ట్గా కార్యక్రమం స్టార్ట్ అవుతున్న నిమిషంలో ఆల్ ఆఫ్ సడన్ వచ్చి బంద్ అన్నారు. అంటే ఏం చేస్తున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు వస్తున్నటువంటి అభిమానాన్ని చూసి ఓర్వలేక వంకలేనమ్మ డొంకటికి ఏడ్చింది అన్నట్టు మీరు ఈ రకమైనటువంటి బంధుల పరిపాలన, తాళాలు వేసుకునే పరిపాలన ఎందుకు? ఈ రోజు మీ దగ్గర అధికారం ఉంది, మీరు గేట్లకు తాళాలు వేశారు. రేపు 5 ఏళ్ళ తర్వాత ప్రజలకు అధికారం వస్తే మీ రాజకీయ జీవితాలకు తాళాలు వేస్తారు. కాబట్టి తాళాలు వేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆపేస్తాం, తాళాలు వేసి పోలీసులు పెట్టి అధికారులు పెట్టినంత మాత్రాన ఎవరో ఇక్కడ భయపడి జడిసి పారిపోతారంటే మీ ఒడతూపులకి జడిసి పారిపోయే బ్యాచ్ కాదు, మిమ్మల్ని పరిగెత్తిచ్చే బ్యాచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా మంచితనాన్ని చేతగాంతరంగా తీసుకోవద్దని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు సార్ చెప్పండి, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చినట్టు అంటే ఇది పిరికిపంద చర్య. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలను చూసినా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసినా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎంత భయపడుతున్నారు అనే దానికి ఇది నిదర్శనం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎవరు ఏ నాయకత్వంలోనైనా పనిచేయచ్చు. అప్రజాస్వామికంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న ధర్మాన ఆనందతో పాటు 1500 మందిని ఒక పిరికిపంద చర్యగా ఎలా నిర్బంధించి నిలువరించడం అనేది అప్రజాస్వామికం. ప్రజల ప్రాథమిక హక్కు, దాన్ని కూడా కాలరాస్తూ ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు. మీరు ఈ రకంగా తాళాలు వేస్తే రేపొద్దుట ప్రజలు గ్రీవెన్స్కి వస్తే చేతకాని దద్దం వల్ల అసమర్థ పాలనతో సచివాలయాన్ని కూడా తాళాలు వేస్తారు. ప్రజలు రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా తాళాలు వేసే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని పిరికిపందలా కాకుండా, పిరికిపంద చర్యలా కాకుండా, అధికారం ఉంది కదా అని అహంకారంతో కాకుండా ప్రజాస్వామ్యంగా
ఈరోజు ఏదైతే మేము చేసామో దాన్ని ఈ హాలు తెరిచే వరకు కూడా తెరవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అధికారులను కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు తెలుగుదేశం కార్యకర్తలా, తెలుగుదేశం నాయకుల్లా కాకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అధికారులని డిమాండ్ చేస్తున్నాం. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. అంటే ఇంత పిరికిపంద చర్య, ఇది పూర్తిగా పిరికిపంద చర్య. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తాం, అవి కాకుండా సూపర్ 6 చేస్తాం, సూపర్ 7 చేస్తాం, సంపద సృష్టిస్తాం అని చెప్పారు కదా, అవన్నీ కూడా చేసి చూపించండి. చేతకాక ఈరోజు ఇదే రకంగా ఈరోజు విఎంఆర్డీఏని కూడా విఎంఆర్డీఏ అనేది ఈరోజు విఎంఆర్డీఏలో నిబంధనలు కాలరాస్తూ దీని విఎంఆర్డీఏ ద్వారా ఇక్కడ ఉన్న సంపదనంతని కూడా పక్క రాష్ట్రాలకు, పక్క దేశాల వ్యక్తులకు దారదత్తం చేస్తూ ఉన్నారు. అందులో దాన్ని ఇంకొక ముందడిగేసి విఎంఆర్డీఏ ప్రమిసెస్ ప్రజలు కూడా ఉపయోగించుకోకుండా ఈరోజు వ్యవహరించడం ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే డిప్యూటీ మీరు చెప్పండి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు టీడీపీ చేసినట్టు అనుకున్నారా లేకపోతే పోలీసులు? కదండి, ఇది మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం చర్య. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే పర్మిషన్ ఇచ్చారు, డబ్బులు కట్టించుకున్నారు, ఆన్లైన్ పేమెంట్ జరిగింది, అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. నేను రాత్రి నుంచి లోపల ఎల్ఈడి స్క్రీన్స్ భోజనం ఏర్పాట్లు కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు జాయినింగ్ తెలిసిందా? వాళ్ళకి ముందుగా తెలియదు జాయినింగ్ అంది. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు 10 రోజుల కింద పార్టీ కార్యక్రమం చేయబోతున్నాం, ఇలా పార్టీలో చేయాలి, దాని షరతులకు అన్ని వాళ్ళు అంగీకరించి దాని పర్మిషన్ జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఇంత భారీ మంది జనాభాలతో వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఇది ఏంటి ఇంత మంచి కార్యక్రమం జరగాలి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అని ఒక రకమైన చెడిప్రాయంతో ఇక్కడ ఉన్నటువంటి విఎంఆర్డీ చైర్మన్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఈ కార్యక్రమం జరగకుండా తాళవేయడం జరిగింది. చాలా దుర్గార్గం చర్య. ఇలాంటి చర్యలు తప్పు అయ్యేది అంతా కూడా. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటివి లేవు, ఇలాంటి రాజకీయ కక్షలు ఎప్పుడు కూడా విశాఖపడలేవు. దయచేసి ఇలాంటి రాజకీయ కక్ష సాధించిన తాలూకా కార్యక్రమాలను రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని తమదా తెలియజేసుకుంటున్నాను. సరే, మీరు పార్టీ ఇట్లా చేస్తుంది, పబ్లిక్ నుంచి ఏమైనా సపోర్ట్ వస్తుందా ఇట్లాంటి ఇష్యూస్లో? తప్పకుండా వస్తుందండి. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాం అనేది అర్థం కానటువంటి పరిస్థితి. 10 రోజుల ముందు మా ధర్మాన ఆనంద్ అనే అతను 1500 మందితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పరిపాలన నచ్చి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేయాలని చెప్పి ఎంతో ఉత్సాహంతో మరి అన్ని ఏర్పాట్లు చేసుకొని అఫీషియల్గా 10 రోజుల ముందు ఉడా చిల్డ్రన్ థియేటర్కి డబ్బులు కట్టించుకొని ఈరోజు అన్ని ఏర్పాట్లు పోనీ పొలిటికల్ ఈవెంట్ కాదన్నందుకు నిన్న మధ్యాహ్నం నుంచి ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు, లోపల ఫ్లెక్సీలు వేశారు, ఎదురుగా ఆర్చి పెట్టడం జరిగింది. ఉదయం తెల్లవారు 9:30 వరకు కూడా ఏర్పాట్లు లోపలే జరిగిన తర్వాత ఈరోజు మీరు ఇంతమంది ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోవడమా అని చూడలేక ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దుశ్చర్య ఇది. ఇటువంటి చర్యల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ప్రజల్లో నుంచి అయితే మీరు తీయలేరు. మీరే చులకన అవుతూ ఉన్నారు ఈరోజు ప్రజల్లో. గతంలో ఎన్నో పొలిటికల్ ఈవెంట్లు ఈ ఉడా చిల్డ్రన్ థియేటర్లో జరిగినటువంటి పరిస్థితి. మరి గత 3-4 రోజుల ముందే మీరు ఒక ఈవెంట్ చేసుకోమన్నారు. మరి ఈరోజు ఈ పరిస్థితి దేనికి? అందులోనూ ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్ పెడితే అంత ఈజీగా డబ్బులు ఇవ్వలేనటువంటి ఈ విఎంఆర్డీఏ ఇప్పుడు క్షణాల్లో డబ్బులు వెనక్కి వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే మావాడు చెప్పాడు డబ్బులు వెనక్కి వేసేసారని చెప్పేసి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు విశాఖలో ఒక రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఈ దశలో ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఇటువైపు ప్రజలను రాకుండా ఇటు సిరిపురం జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ వైపు కూడా రోడ్డు వెంబడి ప్రజల రాకపోకలు కూడా నిలిపివేశారు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం ఇది ఖచ్చితంగా రాజకీయ కక్షలో భాగంగా ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.